అనగనగా ఒకరోజు అత్తిలి అనే ఊరికి ఒక సన్యాసి వచ్చాడు. ఆ సన్యాసిని ఊర్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ప్రశ్నలు అడిగి సందేహాల్ని తీర్చుకుంటున్నారు. అయితే ఆ ఊర్లో ఉన్న ఒక అమ్మాయి సన్యాసిని అడిగింది, ఈ ప్రపంచంలో చాలా గోలలు గొడవలు జరుగుతున్నాయి, ఇంత గోల మధ్యలో మనం శాంతంగా అతి ఆలోచన లేకుండా ఎలా ఉండాలి అని అడిగింది. అప్పుడు ఆ సన్యాసి తన దగ్గరలో ఉన్న ఒక చెట్టుని చూపించి అన్నాడు, ఈ చెట్టు కింద ఇన్ని ఆకులు రాలిపోయి ఉన్నాయి చూసావా, అవి చాలా ఆనందంగా చెట్టుకు అంటుకుని పచ్చగా ఉండేవి. కాలం మారింది అంతే, ఆనందంగా అటు ఇటు ఊగుతూ కిందకి రాలిపోయాయి. వాటి టైం అయిపోతే ఎలాంటి అడ్డు చెప్పకుండా రాలిపోయాయి. కానీ మనం ప్రతి విషయానికి అడ్డు చెప్తున్నాం, ఇలా జరగకూడదని అంటున్నాం. అలాగే మన జీవితం కూడా, మన లైఫ్కి ఒక రిథమ్ ఉంటుంది అండ్ ఓవర్ థింకింగ్ అనేది ఆ రిథమ్ని ఆపుతుంది. లైఫ్లో అన్నిటినీ పట్టుకుని కూర్చుంటే అతి ఆలోచనతో బుర్రపాడైపోతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో వదలాల్సిన విషయాల్ని గ్రేస్ఫుల్గా వదిలేయాలి. అప్పుడే మనం మనశ్శాంతితో అతి ఆలోచన చేయకుండా ముందుకు వెళ్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లైఫ్లో అన్ని విషయాల్ని పట్టుకు కూర్చుంటే అతి ఆలోచనతో బాధపడతాం. అదే వదిలేసి ఈ లైఫ్కి ఉన్న న్యాచురల్ ఫ్లోకి స్టిక్ అయితే పీస్ఫుల్గా మనశ్శాంతిగా ఉంటాం. అదే ఈ కథ చెప్తుంది. మన లైఫ్లో చాలా ముఖ్యమైన డెసిషన్స్ ఉంటాయి. లైక్ కెరియర్, ఏమవ్వాలి, ఎలా గ్రో అవ్వాలి, లేకపోతే ఎడ్యుకేషన్, ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, ఒక రిలేషన్షిప్, ఈ అబ్బాయి లేదా అమ్మాయితో ఆనందంగా ఉంటుందా, ఇలాంటి నిర్ణయాల కోసం కొంచెం ఎక్కువ ఆలోచించినా పర్వాలేదు. ఇవన్నీ లైఫ్కి చాలా ముఖ్యమైన విషయాలు అండ్ వీటి కోసం మనం థింకింగ్ అనేది చేయాలి. దీనికి టైం ఇవ్వడం తప్పు కాదు, ఇదంతా థింకింగ్. కానీ మనం చేస్తున్నది కొన్ని విషయాల్లో ఓవర్ థింకింగ్. ఈ ఓవర్ థింకింగ్కి డెఫినేషన్ ఏంటంటే, చిన్న విషయాల కోసం ఎప్పుడైతే ఎక్కువ మెంటల్ ఎనర్జీని వాడతామో అది ఓవర్ థింకింగ్. ఇలా ఓవర్ థింకింగ్ చేస్తున్నప్పుడు మన మానసిక శ్రమ మొత్తం లైఫ్కి అంత ముఖ్యం కాని విషయాల మీద వాడేస్తాం. దీనివల్ల లైఫ్లో ముఖ్యమైన విషయాల గురించి ఆలోచించే టైం వచ్చినప్పుడు అలిసిపోయి ఉంటాం అండ్ ఆ పని చేయలేం. ఇక్కడ అనవసరమైన విషయాలంటే నైట్ నిద్రపోకుండా మంచం మీద పడిపోయి ఈరోజు జరిగిన ఒక చెడు సంఘటనని పదే తలుచుకోవడం, రేపేం బట్టలు వేసుకోవాలని ఈ రోజంతా కూర్చుని ఆలోచించడం, ఇంట్లో ఈ కర్టెన్స్ మార్చాలని చెప్పేసి దాని గురించి గంటలు ఆలోచించడం, వేరే వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి, వీళ్ళతో ఎలా మాట్లాడాలి, నేను ఎలా ఉండాలి, ఇలాంటి చిన్న విషయాలకి మన బ్రెయిన్లో చాలా ఎక్కువ భాగం ఇచ్చేస్తున్నాం. అంతేకాదు, ఇంత ఓవర్ థింకింగ్తో వచ్చే ఇంకొక సమస్య ఉంది, అదే ఇండెసిషన్. అంటే ఒక రకంగా సెల్ఫ్ డౌట్ అని చెప్పవచ్చు. ఫ్రెండ్ పిలిచాడు, పని ఉందని చెప్పడానికి ఆలోచించి మనం వెళ్ళకపోతే బాగోదేమో, మనల్ని ఏదో అనుకుంటారేమో, మనం ఇలాంటి వాడు అని అనుకుంటారేమో, ఇలా ఆలోచించి మనం నిర్ణయాలు కూడా సరిగ్గా తీసుకునే కెపాసిటీని కోల్పోతున్నాం. మెంటల్ ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకి అంతులేనంత మెంటల్ కెపాసిటీ ఉందని. కానీ నిజానికి మనందరి దగ్గర లిమిటెడ్ మెంటల్ కెపాసిటీ ఉంటుంది. ఒక మనిషి ఉదయం ఎంత హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటాడో ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అలా ఉండడు. ఓకే, ఇది నేను డీల్ చేయగలను అని చిరునవ్వుతో ఆఫీస్లో కష్టమైన పనులు చేసేవారు సాయంత్రం ఇంటికి వచ్చాక చాలా చిన్న విషయాలకి విసుక్కుంటారు, తిట్టుకుంటారు, అరుచుకుంటారు. ఇలా మన మెంటల్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అందుకే ఈరోజు వీడియోలో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే, మన మెంటల్ ఎనర్జీని ఓవర్ థింకింగ్కి బానిస అవ్వకుండా ఎలా కాపాడుకోవాలని. అండ్ దానికోసం మనం కొన్ని మంచి స్టోరీస్ చెప్పుకుందాం. అండ్ అంతేకాదు, మన ఛానల్ 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ మార్క్ దగ్గరికి వెళ్తుంది. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు గీక్స్కి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. అనగనగా ఒకరోజు ఆశ్రమంలో కొత్తగా చేరిన ఒక సన్యాసి తన గురువుని అడిగాడు, నా మైండ్ అంతా కూడా ఆలోచనలతో నిండిపోయింది, బుర్ర పరుగు తీస్తుంది అండ్ నాకు మనశ్శాంతి కరువైంది, నాకేం చేయాలో అర్థం కావడం లేదు, మీరే నాకు సహాయం చేయాలని అడిగాడు. అప్పుడు ఆ గురువు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక వేటగాడు అడవిలోకి వేటకి వెళ్ళాడు. అయితే ఆ వేటగాడికి అనుకోకుండా ఎక్కడి నుంచో ఒక బాణం వచ్చి మెడకి గుచ్చుకుంది. అయితే ఆ వేటగాడు వెంటనే వైద్యం చేయించుకోకుండా ఆ బాణం ఎవడు వేశాడు అని ఆరా తీస్తున్నాడు. ఆ బాణం ఎంత పొడవు ఉంది, ఎలాంటి మెటీరియల్తో చేశారు, ఇవన్నీ తెలుసుకుంటున్నాడు. తాను ఇలాంటి అనవసరమైన ప్రశ్నల మీద సమయం పెట్టడం వల్ల ఆ బాణానికి ఉన్న విషం ఒళ్ళంతా వ్యాపించి చనిపోయాడు. సేమ్ ఇలాగే అతి ఆలోచన అనేది అనవసరమైన డీటెయిల్స్ మీద మనల్ని ఆలోచించేలా చేస్తుంది. దీనివల్ల అవసరమైన అసలైన పనిని చేయడం మానేస్తాం. తర్వాత దానివల్ల బాధపడతాం. చివరికి గురువు ఏం చెప్పాడంటే, అతి ఆలోచన నుంచి తప్పించుకోవాలి అంటే ప్రజెంట్ మూమెంట్ మీద మనం ఫోకస్ చేయాలి. వేటగాడికి బాణం తగిలినప్పుడు తాను చేయాల్సింది ఆ దెబ్బకి వెంటనే వైద్యం చేయించుకోవడం. అలా చేయాలి అంటే అనవసరమైన డౌట్స్ అండ్ డీటెయిల్స్ గురించి ఆలోచించకూడదు. మనం చేయాల్సిన పనిని చేయాలి. అప్పుడే మీకు మనశ్శాంతి దొరుకుతుంది, అతి ఆలోచన నుంచి విముక్తి లభిస్తుందని ఆ గురువు చెప్పాడు.
ఈ కథలోని వేటగాడిలాగా మనం కూడా ఆలోచిస్తాం. ముఖ్యంగా కొంతమంది ఇప్పుడు ఏం చేయాలనే ఆలోచన కంటే కూడా పర్ఫెక్ట్గా ఏదో చెయ్యాలని, చేయాల్సిన పనిని పక్కన పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో అన్నిటికంటే పర్ఫెక్షనే ఎక్కువ. సమస్యకి ఒక్కటే పర్ఫెక్ట్ పరిష్కారం ఉందని నమ్ముతారు. కానీ నిజానికి ఒక సమస్యకి అనేక పరిష్కారాలు ఉంటాయి. పర్ఫెక్షన్ అనేది ఏమీ లేదు. నువ్వు సమయంలో ముందుగా వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ సమస్య మీద దృష్టి పెట్టి పని చేసుకుని వెళ్ళిపోవాలి. అంతేగాని ఇది పర్ఫెక్ట్ కాదు, అది పర్ఫెక్ట్ కాదు అని ఆలోచిస్తే ఎనాలిసిస్ పెరాలిసిస్ వచ్చేస్తుంది. ఎనాలిసిస్ పెరాలిసిస్ అంటే ఒక లూప్ ఆఫ్ థాట్స్లో చిక్కుకుపోవడం, పదే 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 అదే మాట్లాడడం, పదే 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 అదే ఆలోచించడం. తప్పు చేయకూడదు అందుకే ఆలోచిస్తున్నాం అని అనుకుంటారు. కానీ నిజానికి ఒక తప్పు చాలా మంచి పాఠాలు చెప్తుంది. సో తప్పు జరగడంలో తప్పే లేదు. అండ్ మనం పనులు చేసేప్పుడు కూడా మన మైండ్ సెట్ పని చేస్తున్నాం అనే కంటే కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అన్నట్టు ఉండాలి. ఎందుకంటే ఎక్స్పెరిమెంట్కి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. జస్ట్ రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తూ ఇంకా బెటర్గా చేయగలమా, ఇది సరిపోద్దా లేదా, ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఉంటాం. సో అన్నెసెసరీ అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పర్ఫెక్షన్ అనేది నిజం కాదని తెలుసుకుని ఇప్పుడేం చేయగలరో అది చేసేయండి. అలాగే కొంతమంది అంటారు, నాకు ఓవర్ థింకింగ్ అనేది ఉండాలి, అది ఉంటే కొంచెం పని ఎలా చేయాలో నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వగలను అని చెప్తారు. అయితే దీనికోసమే ఫ్రీ టు ఫోకస్ అనే పుస్తకంలో బఫర్ బ్లాక్స్ అనే ఒక పాయింట్ ఉంటుంది. మన ప్రొడక్టివిటీ పెంచడానికి మనం పూర్తిగా అతి ఆలోచనని వదిలేయాల్సిన అవసరం ఏం లేదు. ఒక రోజులో 10 నిమిషాలు లేకపోతే 30 నిమిషాలు కేవలం ఓవర్ థింకింగ్ ఆలోచించుకోవడానికి పెట్టుకోండి. ఆ టైంలో అదే పని చేయొచ్చు. అలాగే ఆ టైం అయిపోయాక మనం మళ్ళీ మన పనిలో మనం మమేకం అయిపోవాలి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రొడక్టివిటీ టిప్స్ ఈ పుస్తకంలో ఉంటాయి. అండ్ ఈ పుస్తకం మనకి కుకు ఎఫ్ఎంలో తెలుగులో ఆడియో బుక్ రూపంలో అవైలబుల్గా ఉంది. సో తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ కోడ్ TGS50 ఇది ఉపయోగిస్తే మీకు 50% డిస్కౌంట్ లభిస్తుంది మొదటి నెల సబ్స్క్రిప్షన్ మీద. సో డోంట్ మిస్ దిస్. కుకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. ఒక ఆశ్రమంలో గురూజీకి 11 శిష్యులు ఉండేవారు. ఒకరోజు గురూజీ తన రూమ్లో నుంచి వస్తున్నప్పుడు తలుపు పట్టుకోకుండానే తలుపు తెరుచుకుంది. అది చూసి ఆ గురూజీ ఆశ్చర్యపోయాడు. ఏంటా అని చూస్తే తలుపుకి అటుపక్క తన శిష్యుడు దగ్గరుండి తలుపు తీశాడు. ఇది తెలుసుకున్నాడు. నేను తలుపు కొట్టనూ లేదు, నేను వస్తున్నట్టు వీడికి ఎలా తెలిసిందని ఆ గురూజీ ఆశ్చర్యపోయాడు. మళ్ళీ ఇదే సీన్ వారంలో 5 సార్లు రిపీట్ అయింది. గురూజీ తలుపు కొట్టకుండానే ఆ శిష్యుడు తలుపు తీస్తున్నాడు. ఈసారి ఈ గురువు ఏం చేశాడంటే ఆ శిష్యుడిని పిలిచి, ఎలా తీస్తున్నావురా, నేను అసలు తలుపు కొట్టనూ లేదు కదా, నీకు ఎలా తెలుస్తుంది నేను వస్తున్నాను అని అడిగాడు. అప్పుడు శిష్యుడు అన్నాడు, గురువుగారు మీకు కోపం ఎక్కువ కదా, మీరు ఎప్పుడూ అరుస్తూనే ఉంటారు, సో మీ అరుపుల్ని విని నేను తలుపు తీస్తున్నాను అని ఆ శిష్యుడు చెప్పాడు. అప్పుడు ఆ గురువుకి అనిపించింది, నేను ఇంత కోపిష్టివాడినా, నేను శాంతి మాటని అందరికీ చెప్తున్నాను, నేను పాటించలేకపోతున్నానని తన వాల్యూస్ని మళ్ళీ తలుచుకుని తన కోపాన్ని స్లోగా వదిలేశాడు. మనందరం కూడా అంతే. లైఫ్లో జరుగుతున్న రకరకాల విషయాల గురించి ఆలోచిస్తూ మన వాల్యూస్ని మర్చిపోతున్నాం. మనకంటూ కొన్ని వాల్యూస్ ఉంటే అది అతి ఆలోచనని తగ్గించి డెసిషన్ని వెంటనే తీసుకునేలాగా మనల్ని గైడ్ చేస్తుంది. అంతేకాదు, అవర్ వాల్యూస్ డోంట్ జస్ట్ గైడ్ చాయిసెస్, దే ఆల్సో షేప్ థాట్స్ అండ్ అవర్ ఇంట్రెస్ట్. కొంతమందికి వాల్యూస్లో నిజాయితీ ఉంటుంది, దానివల్ల వాళ్ళు ఏ పనైనా సరే నిజాయితీగా చేస్తారు. కొంతమంది వాల్యూస్లో కైండ్నెస్ అంటే దయ ఉంటుంది, దీనివల్ల వాళ్ళు వేరే వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు ఎక్కువ ఆలోచించకుండా సహాయం చేస్తారు. ఇంకొంతమందికి వాల్యూస్లో త్వరగా నిద్రపోవడం ఉంటుంది, అందుకే వాళ్ళు రాత్రులు పార్టీలకు వెళ్లకుండా ఇంట్లోనే హ్యాపీగా ఎర్లీగా నిద్రపోతారు. సో ఇలా మీ వాల్యూస్ ఏమిటనేది మీరు ఆలోచించండి. మీ ఓవర్ థింకింగ్కి దాన్ని రిలేట్ చేయండి. మీ వాల్యూస్ని గుర్తు చేసుకుని నిర్ణయం తీసుకోండి. ఓవర్ థింకింగ్ పారిపోతుంది. హేలాపూరి అనే ఊరిలో లక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఈ అమ్మాయికి పాత జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తొచ్చి రిపీటెడ్గా బాధపడుతూ ఉండేది. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దగ్గర గుడిలో ఉన్న ఒక స్వామీజీని కలవమని చెప్పారు. అప్పుడు లక్ష్మి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. ఆ స్వామీజీ లక్ష్మి కథంతా విని లేచి గుడి వెనుకున్న తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు. లక్ష్మికి అర్థం కాలేదు. కొంత సమయానికి ఆ స్వామీజీ ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని వచ్చారు. లక్ష్మిని పట్టుకోమన్నాడు. లక్ష్మి ఆ గ్లాస్ పట్టుకుంది. అప్పుడు స్వామీజీ అడిగాడు, ఈ గ్లాస్ నీళ్లు వెయిట్ ఎంత ఉన్నాయమ్మా అని. చాలా తక్కువగా ఉంది స్వామీజీ, అంతకేమీ లేదని లక్ష్మి అంది. స్వామీజీ అన్నాడు, ఈ గ్లాస్ని ఇలాగే 1 గంట పట్టుకోగలవా అని అడిగాడు. అప్పుడు లక్ష్మి అంది, అమ్మో లేదు స్వామీజీ, చేయి నొప్పి వస్తుంది అంది. మళ్ళీ స్వామీజీ అడిగాడు, ఒక రోజంతా ఇలాగే ఈ గ్లాస్ని పట్టుకుని ఉండగలవా అని. అప్పుడు లక్ష్మి అంది, లేదు స్వామీజీ, నేను కళ్ళు తిరిగి పడిపోతాను అంది. స్వామీజీ అన్నారు, ఇలా అంతసేపు గ్లాసు నీరు పట్టుకోలేనప్పుడు ఏం చేస్తావని. దానికి లక్ష్మి అంది, గ్లాసుని పక్కన పెట్టేస్తాను అంది. నీ పాత జ్ఞాపకాలు ఆలోచనలు కూడా అంతే, నువ్వు పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలి, అలాగే మోస్తే బరువుగా అనిపించి కృంగిపోతావు అని అన్నారు. లక్ష్మికి తాను చేస్తున్న తప్పు అర్థమైంది. మనందరికీ కూడా ఇలాంటి సమస్య ఉంటుంది. పాత జ్ఞాపకాలు లేదా ఆలోచనలతో మునిగిపోతాం.
మనకి తెలుసు దానివల్ల ఏమీ కాదని, అయినా కానీ ఉంటాం. సో ఎప్పుడైనా సరే మీలో ఇలాంటి ఓల్డ్ థాట్స్ వస్తే ప్రజెంట్లోని పవర్ని గుర్తు చేసుకోండి. ద పవర్ ఆఫ్ నవ్ అనే పుస్తకంలో రచయిత ఏమంటారంటే, మీలో వాచర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని అనుకోండి. మీరు ఆ వ్యక్తికి ఏదైనా పేరు పెట్టుకోండి. ఈ పుస్తకంలో అయితే ఆయన వాచర్ అని పేరు పెట్టారు. మీకు ఇలాంటి పాత జ్ఞాపకాలు వచ్చి బాధ వచ్చినప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించి ఒక అడుగు వెనక్కి వేసి ఈ వాచర్ని ఆ జ్ఞాపకాల గురించి ఆలోచించమని చెప్పండి. ఆ థాట్స్ అన్నిటిని ఈ వాచర్ అబ్జర్వ్ చేస్తున్నట్టు మీరు ఊహించుకోండి. నెక్స్ట్ మీతో మీరు అనుకోండి, ఈ ఆలోచన వల్ల నాకు ఇప్పుడు ఏమైనా లాభం ఉందా అని. లాభం లేదు అంటే ఆ వాచర్ని, ఆ థాట్ని తీసుకువెళ్ళిపో అని చెప్పి మీరు ప్రజెంట్లోని వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇలా ఏ థాట్ వచ్చినా కూడా ప్రజెంట్లోని పవర్ని తెలుసుకోవడం వల్ల ఆ థాట్స్ నుంచి బయటపడి ప్రజెంట్లో మీరు చేయాల్సిన వర్క్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు. హైదరాబాద్లో రోహిత్ అని ఒకడు ఉన్నాడు. వాడికి లైఫ్లో ఏదో ఉంది, ఈ ప్రపంచం ఏదో చెప్తుంది, నాకు అర్థం కావడం లేదని ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు. ఒకసారి హైదరాబాద్లో ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. చాలా ప్రశ్నలు అడగాలని ఆ ఆశ్రమంలోని మెయిన్ గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి మాట్లాడే లోపు ఆ గురువు అన్నాడు, బయట ప్లేట్ నిండా పులిహోర చక్కెర పొంగలి పెట్టారు, తిన్నావా అని అడిగారు. అప్పుడు మనోడు తిన్నాను అని చెప్పాడు. అయితే ఆ ప్లేట్ని క్లీన్ చేయడం మర్చిపోకని చెప్పి ఆ గురువు లేచి వెళ్ళిపోయాడు. రోహిత్కి కొంత సమయం అర్థం కాలేదు, కానీ ఆ ప్లేట్ క్లీన్ చేసి అక్కడ పెట్టాక మాత్రం అతనికి జీవిత సత్యం అర్థమైంది. జీవితంలో ఏదో ఉంది, ప్రతిదానికి ఒక అర్థం ఉంది, ఆ పరమార్థం ఏమిటో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి అంత ఆలోచించకుండా నువ్వు తిన్న తర్వాత ప్లేట్ కడిగినట్టు నువ్వు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే జీవితం. ప్రతిసారి లైఫ్లో ప్లానింగ్ వేయడం, స్ట్రాటజీస్ రాయడం ఇవి మాత్రమే కాదు. లైఫ్లో కొన్నిసార్లు చాలా సింపుల్ విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎలా ఆలోచించకుండా ఏదో ఉంది, అది ఉంది, ఇది ఉంది అని ఆలోచిస్తామో జీవితంలో చిన్న చిన్న సరదాలు మనం మిస్ అయిపోతాం. ప్రతి దాంట్లో ఏదో అర్థం ఉంది అని అతిగా ఆలోచించడం మానేసి మన కర్తవ్యం ఏమిటి, నెక్స్ట్ ఏం చేయాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తే మనకి ఎలాంటి ఎదురుండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇవన్నీ కథలు కాబట్టి రివైజ్ చేయడం కష్టం. సో కింద టైం లైన్ ఇచ్చాను, అందులో మీకు నచ్చిన కథని మళ్ళీ వినండి. అండ్ మీకు బాగా నచ్చిన కథ ఏంటో నాకు కింద కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.